ఇవాల్టి మా లంచ్ స్పెషల్ వంకాయ కోడిగుడ్లు పచ్చడిలు. ఇవి వచ్చి ఒక 1/2 కిలో ప్రాన్స్ ఉంటాయండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఉప్పు పసుపు కారం పెట్టించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఎగ్స్ వేసి వేయించి పక్కకు తీసుకొని తర్వాత అదే ఆయిల్లో ప్రాన్స్ కూడా వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్ని టమోటో వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకుని తర్వాత నిలువుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఉప్పు వేసి నీటిలో వేసుకుంటే కనరెక్కకుండా ఉంటాయన్నమాట. వంకాయ ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ముక్కలు దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడా కారము, వేయించుకున్న రొయ్యలు కూడా వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని తర్వాత ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని వేయించుకున్న గుడ్లు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. కర్రీ అయితే దగ్గర పడిందండి. అబ్బా, స్మెల్ పీల్స్తుంటేనే గుమగుమలాడిపోతుందన్నమాట. వంకాయ పచ్చడిలు అనేది మన గోదావరి వాళ్ళందరికీ మోస్ట్ ఫేవరెట్ కాంబో కదండి. చక్కగా కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ ఆర్ రోటీ దేంట్లోకైనా కూడా బెస్ట్ కర్రీ అండి. మీరు కూడా ట్రై చేయండి.